బాగా ఉత్తరం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 12వ అధ్యాయం 24 నుంచి 31 వరకు. అందుకేసి మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఇరుక్క పోటు వల్లనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు కానీ పరలోకమందున దూతల వల్లే నుందురు. వారు లేచెదరని మృతులను కూర్చున్న సంగతి మోషే గ్రంథమందు పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పాను. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదన్నా ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఇప్పుడు సర్దుకాయలని కొందరు వచ్చి అంటున్నారు, ఒకడు సంతానం లేక చచ్చిపోతే అతని భార్యని వాళ్ళ తమ్ముడు చేసుకోవచ్చని ఉంది కదా. అలాగే మాలో 7 అన్నదమ్ములు ఫస్ట్ వాడు చేసుకున్నాడు, సంతానం లేక చచ్చిపోయాడు, వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడు, ఆమెను సంతానం లేక చచ్చిపోయాడు. అలాగే 7 చేసుకున్నారు, సంతానం లేక చచ్చిపోయారు. ఆ తర్వాత ఆ స్త్రీ కూడా అలా వాళ్ళ వెనకాల చచ్చిపోయింది. ఇప్పుడు పునరుత్థానంలో మళ్ళీ లేస్తారు కదా, అప్పుడు ఎవరికి భారీగా ఉంటుంది? ఆమె ఆ 7 చేసుకుంది కదా ఈ లోకంలో అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు మీరు బహుగా పొరపడుతున్నారు. పునరుత్థానంలో పెళ్ళిళ్ళు చేసుకోవటాలో, పెళ్ళిళ్ళకి ఇవ్వబడతా అలా ఏముండవు. పొదను కూర్చిన భాగంలో దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నేను సజీవుల దేవుడిని, మృతుల దేవుడిని కాదని చెప్తున్నారు దేవుడు. ఈ మాట ఎక్కడుందంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నమాట. కనుక అలాగ సజీవుల దేవుడినే కానీ మృతుల దేవుడిని కాదు. అంటే అందరూ లేచిపోయి అందరూ సజీవులుగా ఉండరు. కనుక ఇప్పుడు మృతులు ఎవరో సజీవులు ఎవరో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవించి పూజించి ఆయన మార్గాల్లో నడిచిన వారే సజీవులు, వాళ్ళకే పరలోక రాజ్యంలో చోటు. మృతులు ఎవరో భక్తిహీనులు, దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని దూషించేవాళ్ళు, దేవుని మాట నమ్మని వారు, అటువంటి వాళ్ళు మృతులు. ఆ మృతులకి దేవుడు కదా ఆయన, సజీవులకి. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే దేవుడు ఆయన. ఒక అతను బాగా ఆయన ఉత్తరం ఇస్తున్నాడు అందరికీ విని వచ్చి అంటున్నాడు, ప్రధానమైన ఆజ్ఞ ఇది ధర్మశాస్త్రంలో అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతో సేవించాలి. ఇది ప్రధానమైన. అంటే ఫస్ట్గా మనల్ని పుట్టించిన దేవుడిని పూర్ణ హృదయంలో ఎవరిని పెట్టుకోకూడదు, దేవుడిని పెట్టుకోవాలి. ఎక్కువగా పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. మన వల్లే పొరుగువారిని ప్రేమిస్తే ఏ పాపం చేయం.